మన సంస్కృతి సాంప్రదాయాల్లో ముగ్గులు ఒక భాగమని, నేటి తరం ముగ్గులు వేయడం మర్చిపోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నియోజకవర్గ స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు రంగురంగులతో వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. తీరొక్క రంగులతో వేసిన ముగ్గుల్లో 5గురిని సెలెక్ట్ చేసి బహుమతులు మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ హైమావతి, సిపి రష్మి పెరుమాళ్లతో కలిసి బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ముగ్గుల పోటీల్లో రోడ్ సేఫ్టీపై రోడ్డు నిబంధనలు పాటించాలని వేసిన ముగ్గును చూసి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పెషల్ బహుమతి అందజేశారు. వచ్చే సంవత్సరం ప్రతి ఊళ్ళో ముగ్గు వేసిన మహిళకు ప్రోత్సాహం అందిస్తామని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి మంజుల, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు, ఆర్డీఓలు, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. 7 మండలాల్లో ఉన్న 173 గ్రామాల్లో హుస్నాబాద్ టౌన్లో ఉన్నటువంటి 20 వార్డులలో 3వ తారీఖు నాడు ముగ్గుల పోటీ పెట్టినాం. ఆ గ్రామం నుంచి, ఆ వార్డు నుంచి ప్రతి 5గురిని బెస్ట్గా సెలెక్ట్ చేసి గ్రామంలో, వార్డులో పార్టిసిపేట్ అయిన వాళ్ళకు మీ గ్రామాల స్థానిక నాయకత్వమే ఏదో ఒక గుర్తింపుగా పూలో పత్రమో లెక్క ఏదో ఒకటి ఇచ్చి మీకు ఆ రోజు గ్రామంలో ముగ్గులు వేసిన వాళ్ళకు, వార్డులలో ముగ్గులు వేసిన వాళ్ళకు ఏదో ప్రైజ్ ఇచ్చినారు. వేసారు. ఒకరు ఆలోచన ఇంకొకటి అయితే ఇంకొకరు ఆలోచన ఇంకొకటి అన్నట్టు అందరు కూడా వేసిన ఎవ్వరు ఫెయిల్ కావాలి. అందరికీ మంచి శుభాకాంక్షలు. నిజంగా బాగా వేసారు. అదే మీరు బాగా వేసారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు కదా. 1వ స్క్రీనింగ్, 2వ స్క్రీనింగ్, 3వ స్క్రీనింగ్ ఉన్నారు ఇవాళ. మీరు 3వ దశలో వచ్చారు కాబట్టి మంచిగా ఆర్ట్ ఉంది కాబట్టి మీరు ఇటు దాకా వచ్చారు. దీన్ని మళ్ళీ ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా మరింతగా అందరి భాగస్వామ్యం, ప్రతి ఊర్లో మహిళ వేసి అందరికీ ఏదో ఒక బహుమతి ఇచ్చి మంచి ప్రోత్సాహం ఇవ్వాలనే ఆలోచనతో. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క ముగ్గులు వేసేటువంటి కథ చిన్న పిల్లలు రాను నేర్చుకుంటలేదు. ఇక ఊరికే అట్లా ఎట్లా చేసేసిపోతున్నారు. కాబట్టి ఇది సంక్రాంతి పూట వచ్చి శాంతనైనా కాకుండా మబ్బులు 4 లేచేస్తారు. వీళ్ళంతా లేచి మా ఇంటికాడ మా ముగ్గు 2